ఎగ్జాక్ట్లీ సార్, నా దృష్టిలో వైసీపీ సరైన ఫైట్ ఇవ్వట్లేదు సార్. ఆన్ ద హోల్ టీటీడీ లడ్డు ఇష్యూనే కాదు, ఆన్ ద హోల్ వైసీపీ యాజ్ అన్ అపోజిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, డూ యూ థింక్ దే ఆర్ గివింగ్ ఎనఫ్ ఫైట్ సార్? ఏదో ఒకటి ఇవ్వకపోతే మొన్న జరిగిన ప్రెస్ మీట్, సిబిఎన్ గారు గవర్నమెంట్ ప్రెస్ మీట్ జరిగింది. 9 మినిస్టర్స్ అండ్ అపోజిషన్ పార్టీ లీడర్స్ చాలా మంది కూర్చున్నారు. అపోజిషన్ మన బీజేపీ లీడర్స్ కూర్చున్నారు. 9 మంది మినిస్టర్లు వాళ్ళు అంతా కూర్చున్నారు. ఇవన్నీ ఆ స్టీల్ ప్లాంట్ కోసం కూర్చున్నారా, పోలవరం కోసం కూర్చున్నారా, లేకపోతే రాయలసీమ నీళ్లను గురించి తెలంగాణ గొడవ దానికోసం కూర్చున్నారా, లేకపోతే విభజన హామీల గురించి కూర్చున్నారా? అంటే రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధిని గురించి మాట్లాడడానికి ఎప్పుడు 8 మంది కూర్చున్నారా, మాట్లాడారా? ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఎవరు ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు వాళ్ళు ఇస్తున్నారు. కానీ బట్ దీనికి వచ్చారు అంటే జగన్ అంటే చూసి భయపడుతున్నారు కాబట్టి వచ్చారు. అంటే జగన్ పోరాడాలంటే వాళ్ళు కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశం. అది వాళ్ళల్లోనూ భయం కనపడుతుంది, వీళ్ళల్లోనూ ఇది కనపడుతుంది. బట్ అది రాష్ట్రానికి మంచిది కాదు. ఇద్దరు చేయడం తప్పే. వాళ్ళని ఏదో మనం వంక పెడతానికి కాదు, కానీ వాళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని గురించి ఆలోచించి జగన్ ని వదిలేయండి, అరెస్ట్ చేసి చేసుకోండి, ఏమైనా చేసుకోండి. బట్ అది దీని మీదే కాన్సన్ట్రేషన్ చేయటం అనేది ఆ ప్రభుత్వం చేస్తున్న తప్పని నేను ఫీల్ అవుతుంది సార్. అక్కడ నాది చిన్న డిఫర్ అవుతాను సార్ మీతో. అదేంటంటే ఇప్పుడు సిబిఎన్ గారు అండ్ హిస్ ఎంటైర్ టీమ్ ఆఫ్ 8-9 మినిస్టర్స్ అండ్ అలయన్స్ పార్ట్నర్స్ వచ్చి కూర్చోవడం జగన్ గారి స్ట్రెంత్, అంటే ఆయన చేసిన అటాక్ లో ఉన్న స్ట్రెంత్ వల్ల వాళ్ళు వచ్చి డిఫెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా, లేదా వాళ్ళ సెల్ఫ్ గోల్ వేసుకోవడం వల్ల, అసలు ఇలా అలిగేషన్స్ చేయడంలోనే వీక్నెస్ ఉండడం వల్ల ఈ ఇష్యూకి వచ్చి కూర్చున్నారు, మిగతా ఇష్యూలు కూర్చునే అవసరం ఎందుకు పడలేదంటే జగన్ గారి సైడ్ నుంచి అసలు అంత స్ట్రాంగ్ అటాక్ లేదా? అది లేకపోవడం జగన్ గారి వీక్నెస్ ఫస్ట్ పాయింట్. ఇది చేసుకోవడం సెల్ఫ్ గోల్ రెండు మీరు చెప్పిన రెండింటికి దాన్ని అన్వయించుకోవచ్చు. సెల్ఫ్ గోల్ వేసుకున్నందుకు కాంపెన్సేట్ చేయడానికి వచ్చారనేది ఒక పాయింట్. ఇక్కడ ఇది ఇతను చేయకూడదు, చేయాల్సిన పని చేయట్లేదు కాబట్టి దీనికి కూడా చేస్తే వాళ్ళు 8 మంది వచ్చి ఉండేవారు అప్పుడు కూడా. అది ఇది ఎగ్జాక్ట్లీ సార్, నా దృష్టిలో వైసీపీ సరైన ఫైట్ ఇవ్వట్లేదు సార్. వాళ్ళ అపోజిషన్ గా క్వశ్చన్ చేయాల్సినంత ఇంటెన్సిటీలో, క్వశ్చన్ చేయాల్సినంత మొమెంటం తో వాళ్ళు చేయట్లా. దట్ ఈస్ వై మిగతా వాటికి ఇది 8-9 మంది దిగలేదు, దీనికి దిగారు. అండ్ దట్ టు నేను వైసీపీ వాళ్ళు నన్ను వాళ్ళ సెల్ఫ్ గోల్ వేసుకొని వాళ్ళ ఎవిడెన్సెస్ లేకుండా మాట్లాడడం వల్ల వచ్చారు అనేది నా ఇన్ఫ్లుయెన్స్ సార్. కొంతవరకు అది కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తెగిస్తాడు రాజకీయాలు. ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం. ఓపెన్ గా, చాలా ధాటిగా, చాలా ఘాటుగా, పచ్చిగా ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి అని ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాం. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ ఏది చెప్తే చేసే టైప్, గట్స్ తో వెళ్లే టైప్. రాజీ పడ్డాయన తెగే వరకు లాగుతాడు. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాయి.